నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో ఈ వారాంతానికి సమీక్ష స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా అంతర్జాతీయ విషయాలు మాట్లాడుకుంటున్నాం. చూస్తూ ఉంటే భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు ఇప్పుడు ప్రపంచంలో అంటే ఆల్రెడీ వివిధ రంగాల్లో నిష్ణాతులై మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా వాళ్ళు తమదైనటువంటి ముద్రను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ చూపించుకోవడానికి ట్రై చేస్తున్నారు. రిషి సునాక్ ఇది ఏ క్లియర్ కట్ ఎగ్జాంపుల్. ముందర వద్దనుకున్నారు, తర్వాత హీ హెస్ బిన్ ఐడెంటిఫైడ్ ఎస్ ద పర్సన్ హూ కెన్ లీడ్ ది కంట్రీ. సో అట్లాగే మొన్న లాస్ట్ టైం యూఎస్ ఎలక్షన్స్లో Kamala Harris has been chosen as the Vice President of America. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మనకి ఈ వివేక రామస్వామి పేరు బాగా వినపడుతోంది. అంటే హీఈస్ ఏ పొటెన్షియల్ క్యాండిడేట్ ఫర్ ప్రెసిడెన్షియల్ పోస్ట్ ఇన్ 2024 అనేది. ఆయన గురించి, ఆయన ప్రస్థానం గురించి కొంత వివరించి, ఆయనకి హిందూయిజం మీద ఉండేటటువంటి భావాల గురించి కొంచెం వివరించి దీన్ని కొంచెం విశ్లేషణ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మనం యూఎస్కి. అదే ఒక రకంగా విదేశాలకు చాలామంది ఇండియన్స్ వెళ్ళారు, బాగా సెటిల్ అయినారు, బాగా ప్రాస్పర్ అయినారు. దాంతో వివిధ రంగాల్లో చాలా ప్రాధాన్యమైనటువంటి ప్రదేశంలో ఉన్నారు. బట్ రాజకీయాల్లో ముందుకు రావడం ఇప్పుడిప్పుడు మొదలవుతున్నది. మీరు అన్నట్టు రిషి సునాక్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంగ్లాండ్లో అమెరికాకు వచ్చేటప్పటికి అఫ్ కోర్స్ ఆల్రెడీ కమల్ హ్యారిస్ వచ్చింది, ఆమె ఉన్నది. కొంత పార్ట్లీ ఆఫ్రికన్ అండ్ పార్ట్లీ ఇండియన్, బికాస్ ఫాదర్ ఐ థింక్ ఈజ్ ఏ బ్లాక్. బట్ ఆమెది ఒక స్టైల్ ఐ థింక్ రూటెడ్ ఇన్ ఇండియా లాగా అనిపించలేదు. ఆమె బిహేవియర్ కానీ ఆమె వ్యూస్ కానీ ఇది కొంత మోర్ టువర్డ్స్ ది బ్లాక్ యాంగిల్ని ఎక్కువ తీసుకొని పోతూ ఉన్నది ఆమె. బట్ రూటెడ్ ఇన్ ఇండియా ముందుకు పోతున్నటువంటి వ్యక్తి రామస్వామి. చాలా చాలా అంటే ఒకటి చాలా ఇంటెలిజెంట్ మ్యాన్, వెల్ రెడ్ మ్యాన్, చదివినవాడు, తెలివి కలవాడు, క్లారిటీ ఉంది, ట్రెమెండస్ క్లారిటీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో కొన్ని శక్తులు బాగా హిందూ ఫోబియాను ఎంకరేజ్ చేస్తున్నాయి. ఒకటి ఇస్లామిక్ ఫోర్సెస్, ఒకటి క్రిస్టియన్ ఫోర్సెస్, ఒకటి జనాల్లో చాలా మిస్గివింగ్స్, అపోహలు, ప్రిజుడిసెస్. హిందూయిజం అంటే ఇదేదో వీళ్ళంతా మిడివల్ పీరియడ్ వాళ్ళు అన్నట్టు కాస్టిజం ఉందని, జంతు బలులు చూస్తూ ఉంటారని, అన్ని ఏవైతే నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిందూయిజం ఉన్నాయో వాటిని బాగా ప్రచారం చేస్తున్నారు. వీళ్ళందరికీ యాంటీడోస్ నన్ను అడిగితే రామస్వామి. అంటే హిందూయిజం మీద ఎంత క్లారిటీతో మాట్లాడుతున్నాడంటే, అందులో ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కాబట్టి అతను మాట్లాడేదంతా జనాల్లో పూర్తిగా వెళ్తుంది. అసలు హిందూయిజం అంటే ఏందనేది క్రిస్ప్గా ఒక 5 minutesలో ట్రెమెండస్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాడు. మూలాలకు పోతున్నాడు. ఈ సూపర్ఫిషియల్ ఇష్యూస్ కాకుండా అసలు ఏంది, వాట్ డస్ హిందూయిజం సే స్టాండ్స్ ఫర్ సోషల్ రిలేషన్షిప్స్లో కూడా. అంతేకాకుండా ఇంకొక గొప్ప పని చేస్తున్నాడు. ఈ వాల్యూస్ను యూనివర్సల్ వాల్యూస్గా కనెక్ట్ చేయడానికి కూడా చూస్తున్నాడు. అది చాలా చాలా గొప్ప విషయం. అంటే చెప్పేది హిందూయిజంలో చెప్పేటటువంటిది ఏది ఎక్స్క్లూసివ్ కాదు, ఇవి యూనివర్సల్ వాల్యూస్, క్రిస్టియన్ వాల్యూస్ ఆల్సో. అండ్ హీఈస్ ఏబుల్ టు ప్రూవ్ ఇట్. క్రిస్టియానిటీలో 10 Commandmentsలో ఏమున్నది, హిందూయిజంలో ఏమున్నది, మోర్ ఆర్ లెస్ ది సేమ్ థింగ్ అనేటటువంటి ఆ భావన ఒకటి తీసుకొని రాగలుగుతున్నాడు. ఒక రకంగా నన్ను అడిగితే హిందూస్లో పెద్ద ప్రచారకర్తని చెప్పుకునే స్థాయికి వచ్చేసాడు. అంటే ఈ మిస్గివింగ్స్ అన్నింటినీ తొలగించి ఈ వెస్ట్లో హిందూయిజాన్ని గురించి సరైన అవగాహన ఇచ్చేదానికి ఇన్అడ్వెంట్గా, అది ఆయన మెయిన్ ప్లాన్ కాకపోవచ్చు, హీ వాంట్స్ టు బికమ్ ది ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగా బట్ దీని గురించి చెప్పటం అండ్ 1-2 తరవల ఛాయిస్ నా ఫెయిత్ను
లేక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అంటే నా ఫెయిత్కే ఉంటాను. సో క్లారిటీతో ఈజ్ ఏబుల్ టు గుడ్ థింగ్ అబౌట్ హిమ్. అండ్ కొన్ని చాలామంది మాట్లాడటానికి సంశయించేటటువంటి అంశాలను కూడా రేకప్ చేస్తూ ఉన్నాడు. లైక్ ఆర్మేనియన్ జెనోసైడ్, దీని గురించి ఎవరు మాట్లాడారు, ఎందుకంటే మళ్ళీ ముస్లింని అఫెండ్ చేసినట్టు అవుతుంది. బట్ చాలా కేటగారికల్గా ఇటువంటి ఇష్యూస్ గురించి మాట్లాడటానికి రెడీగా ఉన్నాడు. నేను అనుకోవటం ఈ తడవ దిస్ టైమ్ హీ మే బి ఏ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్, సీరియస్ వైస్ ప్రెసిడెంటల్ క్యాండిడేట్. రిపబ్లికన్స్ కావచ్చు, ప్రెసిడెంట్ ఎవరైనా వైస్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉన్నది. ఒబామా లాగా నెక్స్ట్ టర్మ్ ఆ టర్మ్లో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా కానీ నేను ఆశ్చర్యపోను అంత. బట్ అమెరికా డిజర్వ్స్ హిమ్ రాదర్ దాన్ హీ డిజర్వింగ్ అమెరికా. అమెరికా డెఫినెట్లీ డిజర్వ్స్ హిమ్. అంటే ఈ డైవర్సిటీకి నువ్వు ప్రాధాన్యం ఇచ్చేటట్టయితే ఇంతకన్నా బెటర్, ఎన్లైటన్, ఇంక్లూసివ్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్, అంతేకాదు అమెరికా ఇంట్రెస్ట్ను స్టాండ్ అయ్యేటటువంటి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఇంకోటి ఉండకపోవచ్చు. ఇది నా అసెస్మెంట్ ఆయన గురించి. ఈజ్ ఆల్సో ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ ఎక్విప్మెంట్. అక్కడి నుంచే మొదలెట్టాడు కంపెనీ బిజినెస్. బికాస్ మనీ లేనిది అందరూ అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఎక్కడైనా మన ఇండియాలోనైనా కానీ మనీ చాలా చాలా ఇంపార్టెంట్ అనుకో, బట్ అమెరికాలో ఇంకా ఇంపార్టెంట్. సో ఆ ఫైనాన్షియల్ సౌండ్ చేసుకొని అసలు బేస్ ఏర్పాటు చేసుకొని యంగ్గా ఇటు పాలిటిక్స్లోకి వచ్చాడు కాబట్టి చాలా యంగ్ మ్యాన్ ఆల్సో, కాబట్టి మంచి ప్రాస్పెక్ట్స్ ఉంటాయని నేను భావిస్తున్నాను. అటువంటి వాళ్ళు అక్కడ కాబట్టి ఇండియా కూడా మంచిది. బికాస్ దే విల్ బికమ్ బ్రాండ్ అంబాసిడర్స్ ఫర్ ఇండియా మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్.